ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉండగానే ఆల్మోస్ట్ 2025 ఎండ్ అయిపోవడానికి వచ్చింది. ఈ 2025లో ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా మార్పులుండే 2024 తోటి కంపేర్ చేసినప్పుడు. 2026 కూడా ఇలానే ఉండబోతుంది. మరి 2026లో మొబైల్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకోవడానికి మీరు నా నెక్స్ట్ వీడియోస్ చూడొచ్చు. మరి 2025 గురించి మాట్లాడినట్టయితే బ్యాటరీ పరంగా చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉండే. మనకు కార్బన్ బ్యాటరీస్‌ని తీసుకొచ్చారు. లిథియం అయాన్ బ్యాటరీస్‌ని పక్కకు పెట్టేసేసి డ్యూయల్ సెల్ బ్యాటరీస్‌ని తీసుకొచ్చిన కారణంగా మొబైల్‌లో బ్యాటరీ బ్యాకప్ అనేది పెరిగిపోయింది. దీంతో పాటే ఫాస్ట్ ఛార్జింగ్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్స్ ఉండే. ఇంకా డ్యూరబిలిటీ ప్రకారం ఇంప్రూవ్‌మెంట్స్ ఉండే. తక్కువ ప్రైజింగ్‌లో మనకు IP69 వాటర్ రెసిస్టెంట్ చూడడానికి కనిపించింది. మొబైల్ కెమెరాస్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉండే. ఏ ప్రకారం ఇంప్రూవ్‌మెంట్ ఉండే. చాలా తక్కువ ప్రైజింగ్‌లో కూడా మంచి మంచి మొబైల్స్ అనేవి దొరికాయి. సో మరి ఈ వీడియోలో మనం ఈ 2025లో లాంచ్ అయిన మంచి మొబైల్స్ ఏంటి? వేస్ట్ మొబైల్స్ ఏంటి? అనే దాని గురించి మాట్లాడదాం. అయితే 2025లో 15,000 దగ్గర నుంచి మొదలుపెడితే 1,50,000 వరకు చాలా మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యాయి కదా! ఇందులో మనకు ప్రతి ఒక్క ప్రైస్ సెగ్మెంట్‌లో మంచి మొబైల్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో దానిలో 20,000 లోపు బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే చాలా లాంచ్ అయ్యాయి. కాకపోతే దానిలో కొన్ని మొబైల్స్ అయితే వాల్యూ ఫర్ మనీ అనిపించాయి. సో దానిలో నథింగ్ ఫోన్ 2A ప్రో ఒకటి, ఒప్పో K13 ఒకటి, మోటో G96 ఈ మొబైల్స్ అనేవి మనకు ప్రైజింగ్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే బాగుండే. ఇందులో ఒప్పో K13 గురించి మాట్లాడినట్టయితే బ్యాటరీ బ్యాకప్ పరంగా సూపర్‌గా ఉండే. 7,000 mAh బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. మంచి ప్రాసెసర్ ఇచ్చారు. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. జనరల్‌గా ఒప్పో గురించి మాట్లాడితే బడ్జెట్‌లో మంచి ఫోన్స్ తీసుకొని రారు వీళ్ళు. కాకపోతే ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన K సిరీస్ అనేవి చాలా బాగుండే. దీనికంటే మంచి మొబైల్ నాకు నథింగ్ వాళ్ళది అనిపించింది. నథింగ్ ఫోన్ 3 అనుకున్నారు. అది కాదు నథింగ్ ఫోన్ అదే CMF బ్రాండింగ్‌లో 2 ప్రో మొబైల్ ఉంది చూసారా? అది బాగుండే. దీని గురించి మాట్లాడినట్టయితే ఓకే స్టోరేజ్ టైప్ అనేది యూఎఫ్ఎస్ 2.2 ఇచ్చినా సరే మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడినట్టయితే తోపు మొబైల్ ఉండే ఇది. అది యూఏ గురించి మాట్లాడినా లేకపోతే ప్రైజింగ్ కూడా 18,000లోనే పెట్టారు. ప్లస్ మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. యూఏ అనేది బాగుండే. డిజైన్ బాగుండే. 120 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ చేసుకునే విధంగా ఈ మొబైల్‌ని మార్కెట్‌లో తీసుకొచ్చారు. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ 4 మొబైల్స్‌లలో నథింగ్ ఫోన్ 2A ప్రో అనేది నాకు బాగా అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ గేమింగ్ కోసం కూడా 20,000-30,000 బడ్జెట్‌లో మిడ్ రేంజ్‌లో చాలా మంచి మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యాయి. ఎస్పెషల్లీ సేల్ సీజన్ గురించి మాట్లాడినట్టయితే ఈ మొబైల్ ప్రైజెస్ అనేవి చాలా తక్కువైన కారణంగా చాలామంది కూడా కొన్నారు. నిజంగానే వీటి పర్ఫార్మెన్స్ బాగుండే. సో ఇందులో మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే పోకో F7 బాగుండే. ఒప్పో వాళ్ళ K13 టర్బో మొబైల్ అనేది బాగుండే. ఐక్యూ నియో 10తో పాటు రియల్మీ P4 ప్రో మొబైల్ కూడా తక్కువ ప్రైజింగ్‌లో మంచి ఫీచర్స్‌ని ప్రొవైడ్ చేసేసింది. సో మరి వీటన్నిటి గురించి మాట్లాడినట్టయితే నాకైతే ఒప్పోకి సంబంధించిన K13 టర్బో మొబైల్ అనేది బాగా అనిపించింది. ఎవరైతే గేమింగ్‌ని దృష్టిలో పెట్టుకొని గేమింగ్ వైబ్ ఇచ్చే మొబైల్ కావాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఈ ఒప్పో K13 టర్బో అనేది చాలా బాగుండే. దానిలో మనకు 6GB లైట్స్ ఇచ్చారు. 28,000 ప్రైస్ సెగ్మెంట్‌లో దొరికింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌ని ఇచ్చారు. డెడికేటెడ్ కూలింగ్ ఫ్యాన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో దీని కారణంగా మొబైల్ అనేది హీట్ అవ్వకుండా మంచి గేమింగ్ చేసుకోవడానికి చాలా బాగుండే. 7,000 mAh బ్యాటరీ కూడా ఉండేసరికి ఈ మొబైల్ అనేది గేమింగ్‌ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండేది. దీంతో పాటు పోకో F7 మొబైల్ కూడా బానే ఉండే. రియల్మీ P4 ప్రో మొబైల్ అనేది మనకు ఆఫర్‌లో తక్కువ ప్రైజింగ్ ఇచ్చిన కారణంగా ఆ మొబైల్ కూడా బానే ఉండే. నియో 10 మొబైల్ కూడా బాగుండే. కాకపోతే ఎవరైతే గేమింగ్‌నే దృష్టిలో పెట్టుకొని గేమింగ్ వైబ్ మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఒప్పో K13 టర్బో మొబైల్‌ని ఇష్టపడి ఉంటారు. సో మరి మీకు ఈ 4 మొబైల్‌లో ఏది నచ్చిందనేది కింద కామెంట్‌లో రాయండి. దీంతో పాటే మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్స్‌లలో నథింగ్ ఫోన్ వాళ్ళ 3A ప్రో కూడా బాగుండే. అండ్ మనం ప్రైజింగ్‌ని ప్లస్ కెమెరా స్పెసిఫికేషన్‌ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే వాళ్ళు మంచి ఫీచర్స్‌ని ప్రొవైడ్ చేశారు. పోకో F7 కూడా బాగుండే ఇంతకుముందు నేను చెప్పినట్టు. దీంతో పాటే మోటరోలా వాళ్ళ 860 ప్రో ఉంది చూసారా? అది మనకు ఫ్లాగ్‌షిప్ కిల్లర్ అంటారు చూసారా? సో అటువంటి ఫీచర్స్‌ని ప్రొవైడ్ చేశారు దీనిలో. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో పాటు దానికి సంబంధించిన ఇన్‌హాన్స్ ఫీల్డ్ విజ్ డిస్ట్రిబ్యూషన్ దీంతో పాటే బ్యాటరీ బ్యాకప్ బాగుండట్లేదంటే 6,000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇవన్నిటిని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు రియల్మీ వాళ్ళ రియల్మీ 14 ప్రో ప్లస్ మొబైల్ కూడా కెమెరా పరంగా బాగుండే. ఇవన్నిటిని కూడా మనం ఫ్లాగ్‌షిప్ కిల్లర్ అనొచ్చు. అంటే ఒకటి గేమింగ్‌కి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ అయితే ఇంకోటి కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఫ్లాగ్‌షిప్ కిల్లర్, ఒకటి యూఏ ప్రకారం ఫ్లాగ్‌షిప్ కిల్లర్. వీటన్నిటిలో ఆల్ రౌండర్‌గా చూసుకున్నట్టయితే మాత్రం మోటరోలా వాళ్ళ 860 ప్రో అనేది బాగుండే. ఎవరైతే చిన్న మొబైల్స్ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళని కూడా కంపెనీలు ఈసారి డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మంచి మంచి మొబైల్స్‌ని తీసుకొచ్చారు. దానిలో వన్‌ప్లస్ వాళ్ళ వన్‌ప్లస్ 13s బ్రాండ్ పరంగా చూసుకున్నట్టయితే వన్‌ప్లస్ గురించి మనం వంక పెట్టడానికి లేదు. సో అది బాగుండే. నెక్స్ట్ వివో వాళ్ళ X200 FE మొబైల్ అనేది చాలా సూపర్‌గా ఉండే. నెక్స్ట్ యాపిల్ వాళ్ళ 17 ప్రో మొబైల్ కూడా బాగుంది. సామ్సంగ్ S25 మొబైల్ ఉండే. పిక్సెల్ 10 మొబైల్ ఉండే. ఇవన్నీ చిన్న చిన్న మొబైల్స్ కేటగిరీలో తీసుకొచ్చారు గానీ సో దీనిలో
మనం ఐఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్ 17 ప్రో అనేది నాకు ఎక్సలెంట్‌గా అనిపించింది. కాంపాక్ట్ మొబైల్స్ విషయానికి వచ్చేసినట్టయితే. దీంతో పాటే వివో వాళ్ళ X200 FE అనేది ఆండ్రాయిడ్‌లో సూపర్ ఉండే. అదేంటి వన్‌ప్లస్ వాళ్ళ వన్‌ప్లస్ 13 కూడా బానే ఉండే గదా! అంటే ఇక్కడ మనం కెమెరాని కంపారిజన్ చేసినప్పుడు మాత్రం వివో వాళ్ళ X200 FE అనేది టాప్‌లోకి వెళ్ళిపోద్ది. ఇక నెక్స్ట్ ఫోల్డింగ్ ఫోన్ విషయానికి వచ్చినట్టయితే దీనిలో కూడా మనకు చాలా మంచి మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యాయి. ఇక సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ Z Fold 7 అనేది చాలా స్లిమ్‌గా అంటే బార్‌ని చాలా హైగా సెట్ చేసుకుంటూ ఆ మొబైల్‌ని అయితే తీసుకొచ్చారు. దానిలో కెమెరాస్ పరంగా చూసుకున్నా, డిస్‌ప్లే పరంగా చూసుకున్నా, ఎస్పెషల్లీ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా, థిక్‌నెస్ పరంగా చూసుకున్నా కూడా మొబైల్ అనేది బాగుండే. వీటన్నిటి పక్కపెట్టి సెపరేట్ యాపిల్ గురించే మనం మాట్లాడినట్టయితే ఓ 3, 4 మొబైల్‌ని అయితే తీసుకొచ్చారు. సో ఐఫోన్ 17 ప్రో ఏదైతే ఉంటుందో దీనిలో మనకు బిల్డ్ క్వాలిటీ బాలేదు, కలర్‌లు పోతున్నాయి. ఎస్పెషల్లీ ఆరెంజ్ కలర్ మొబైల్ తీసుకుంటే కలర్ పోతుంది అని చెప్పేసి మనకు చాలా ఫోటోస్ అనేవి కనిపించాయి. నిజంగానే బిల్డ్ క్వాలిటీ అనేది అంత సాటిస్ఫైయింగ్‌గా లేదనుకోండి. కాకపోతే వీళ్ళు దీనిలో తీసుకొచ్చిన ఐఫోన్ 17 మాత్రం లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే సూపర్‌గా ఉండే. మొబైల్ అనేది కాంపాక్ట్ ఉండడంతో పాటు లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే కెమెరా పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, దీంతో పాటే రిఫ్రెష్ రేట్ పరంగా కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసేసారు. డ్యూరబిలిటీ ప్రకారం ఇంప్రూవ్‌మెంట్ చేశారు. దానిపైన స్క్రాచెస్ అనేవి ఎక్కువ పడలేదు. స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది బాగుండే. సో, ఈ విధంగా ప్రైజింగ్ కూడా తక్కువ చేశారు లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో, మరి ఇన్ని మొబైల్స్ అనేవి లాంచ్ అయితే దాంట్లో ఐఫోన్ 17 అనేది అయితే చాలా బాగా అనిపించింది నాకు. మరి ఈ ఇయర్‌లో అన్నిట్లలో తోపు కెమెరా ఫోన్ ఏంటి అంటే వివో వాళ్ళ X300 ప్రో అని చెప్పేసుకోవచ్చు. మనకు డీఎస్ఎల్ఆర్ తోటి క్యాప్చర్ చేస్తే ఎటువంటి ఫోటోస్ అయితే క్యాప్చర్ అవుతాయో అటువంటి ఫోటోస్ క్యాప్చర్ చేస్తాయని చెప్తున్నారు. మరి డీఎస్ఎల్ఆర్ అంతా కాదులెండి గానీ మొబైల్ ఫోన్స్‌లలో ఇప్పుడున్న వాటిలలో ది బెస్ట్ కెమెరా ఫోన్ ఏంటి అంటే వివో X300 ప్రో అని చెప్పేసుకోవచ్చు. లాస్ట్ టైమ్ వీళ్ళు తీసుకొచ్చిన X200 ప్రో కూడా బాగుండే. ఇన్ని మొబైల్స్‌లో ది బెస్ట్ మొబైల్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. దానికంటే ముందు కొన్ని చెత్త మొబైల్స్ కూడా వచ్చాయని చెప్పేసి అనుకున్నా కదా! దానిలో భాగంగా యాపిల్ వాళ్ళ 17 ఎయిర్ మొబైల్ అనేది. మొబైల్ బానే ఉండే. కాకపోతే ఆ ప్రైజింగ్‌కి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్‌కి ఎక్కడ కూడా పొంతన లేని కారణంగా అది చెత్త మొబైల్ కిందకి వెళ్ళిపోయింది. దాంతో పాటు సామ్సంగ్ వాళ్ళు ఎడ్జ్ అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు చూసారా H25 అని చెప్పేసి. ఆ మొబైల్ కూడా పరమ చెత్త మొబైల్. దీంతో పాటే నథింగ్ ఫోన్ 3 అని చెప్పేసి తీసుకొచ్చారు. ఎందుకు 90,000 పెట్టారో వాళ్ళకే అర్థం కాదు. సో, ఆ మొబైల్ కూడా చెత్త మొబైలే. అంటే ఈ మొబైల్స్ అనేవి అన్నీ బానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్‌కి ప్రైజింగ్ ఎక్కడ కూడా జస్టిఫై చేయని కారణంగా చెత్త మొబైల్ కేటగిరీలోకి వెళ్ళిపోయాయి. ఇక మంచి మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రతిసారి సామ్సంగ్ వాళ్ళ ఫోన్ అనేది ఉంటుంది. సామ్సంగ్ S25 అల్ట్రా ఒకటి ఉండే. దీని తర్వాత యాపిల్ వాళ్ళ 17 ప్రో మ్యాక్స్ ఒక మొబైల్ ఉంటుంది. వన్‌ప్లస్ వాళ్ళ 15 మొబైల్ అనేది బాగుండే. దీంతో పాటు ఒప్పో వాళ్ళు కూడా ఒప్పో ఫైండ్ X9 ప్రో అనే పేరుతోటి ఈ ఫీల్డ్‌లోకి వచ్చేసారని చెప్పేసుకోవచ్చు. ఆ మొబైల్ కూడా చాలా సూపర్‌గా ఉంది. పిక్సెల్ వాళ్ళు కూడా మొబైల్‌ని తీసుకొచ్చారు గానీ వీటన్నిట్లలో ఎక్కడ కూడా దరిదాపుగా లేకుండే. లాస్ట్ టైమ్ మొబైల్స్ తోటి కంపేర్ చేస్తే ఇంకా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అన్నట్టు. అయితే ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడినట్టయితే ఆబ్వియస్లీ ఇక సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S25 అల్ట్రా తోటి మళ్ళీ దుమ్ము దులిపారని చెప్పేసుకోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఏ ఫీచర్స్ ప్లస్ ఎలాగో సేమ్ ఆ బోరింగ్ డిజైన్ ఇచ్చిన సేమ్ అదే తొక్కలో 5000 mAh బ్యాటరీ ఇచ్చిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది వీటన్నిటితో కంపేర్ చేస్తే తక్కువ ఇచ్చిన దీంతో పాటు బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వకపోయినా సరే డ్యూరబిలిటీ ప్రకారం చూసుకున్నా, డిస్‌ప్లే ప్రకారం చూసుకున్నా, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ ఫీచర్స్ ప్రకారం చూసుకున్నా, ఎస్పెషల్లీ అప్డేట్స్ ప్లస్ యూఐ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం వీళ్ళు తోపులో ఉన్నారు. కెమెరా పరంగా కూడా తోపులో ఉన్నారు. సో, అన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం ఈ సామ్సంగ్ S25 అల్ట్రా అనేది బాగుండే. దీంతో పాటు ఒప్పో వాళ్ళ ఒప్పో ఫైండ్ X9 ప్రో మొబైల్ కూడా కెమెరా పరంగా, డ్యూరబిలిటీ పరంగా, బ్యాటరీ బ్యాకప్ పరంగా, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా, డిస్‌ప్లే పరంగా అన్నిటి పరంగా ఆ మొబైల్ కూడా బానే ఉండే. దీంతో పాటు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పాటు వివో వాళ్ళ X300 ప్రో కూడా బాగుండే గానీ ఇక ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం సామ్సంగ్ S25 అల్ట్రానే తోపు. దానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మరి నేను ఏదైనా ఒక మొబైల్‌ని మిస్ చేసుంటే కింద కామెంట్‌లో రాయండి. ఈ అన్ని మొబైల్స్‌లలో మీ ఫేవరెట్ ఫోన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.